మంచిర్యాల జిల్లా మంచిర్యాల మిమ్స్ స్కూల్ గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ వారి ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరికి ఒకరు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఉగాది పచ్చడి విశిష్టత. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక. ఈ కార్యక్రమంలో విద్యార్థులను మిమ్స్ స్కూల్ గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, శ్రీధర్ రావు, విజయ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు జి సంగీత, ప్రైమరీ ఇన్ఛార్జెస్ మనీషా, హై స్కూల్ ఇన్ఛార్జెస్ ఎండి అక్బర్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ధరన్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. నా ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మామూలుగా మనిషిలో ఉండే హర్షడ్ వర్గాలు అంటే 6 గుణాలు: క్రోధము, లోభము, మదము, మాత్సల్యము మరియు కామము. ఇవన్నీ సమపాళల్లో ఉండాలని చెప్పేదే ఉగాది విశిష్టత. ఈ 6 రుచుల సమ్మేళనం మనం దీనిని ఉగాది పచ్చడిగా స్వీకరిస్తాం. ఈ 6 రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు. ఇవన్నీ స్వీకరిస్తూ మనిషిలో ఉండే అన్ని గుణాలు సమపాళల్లో ఉండాలని, అన్ని సందర్భాలలో వీటిని అదుపులో ఉంచుకోవాలని చెప్పేది ఉగాది పచ్చడి విశిష్టత. సో పిల్లలు, మీరందరూ ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి మనం శోభకృతనామ సంవత్సరం నుంచి క్రోధీనామ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో మీ భవిష్యత్తు చాలా బాగుండాలని, మంచి మార్కులతో ఉన్నత విద్యలు అభ్యసించాలని కోరుతూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మామూలుగా మనిషిలో ఉండే హర్షడ్ వర్గాలు అంటే 6 గుణాలు: క్రోధము, లోభము, మదము, మాత్సల్యము మరియు కామము. ఇవన్నీ సమపాళల్లో ఉండాలని చెప్పేదే ఉగాది విశిష్టత. ఈ 6 రుచుల సమ్మేళనం మనం దీనిని ఉగాది పచ్చడిగా స్వీకరిస్తాం. ఈ 6 రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు. ఇవన్నీ స్వీకరిస్తూ మనిషిలో ఉండే అన్ని గుణాలు సమపాళల్లో ఉండాలని, అన్ని సందర్భాలలో వీటిని అదుపులో ఉంచుకోవాలని చెప్పేదే ఉగాది పచ్చడి విశిష్టత. సో పిల్లలు, మీరందరూ ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి మనం శోభకృతనామ సంవత్సరం నుంచి క్రోధీనామ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో మీ భవిష్యత్తు చాలా బాగుండాలని, మంచి మార్కులతో ఉన్నత విద్యలు అభ్యసించాలని కోరుతూ ఉగాది పండుగ శుభాకాంక్షలు.